నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ పెద్దలు బోలెడు ఆశలు పెట్టుకున్నా వాస్తవ పరిస్థితులు మర్చిపోయి మాట్లాడుతున్నారట. ఇదేదో ఆరోపణ కాదు, ఆ పార్టీ జిల్లా నేతలు కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలుగా తెలుస్తోంది. తమ పార్టీ పెద్దలకు వాపు బలుపు మధ్య తేడా తెలియటం లేదని సెటైర్లు వేస్తున్నారట. తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీలు పోటీకి సై అంటోంది బీజేపీ. సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు పోటీ చేయాలంటూ జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంగు తినటం బీజేపీ జిల్లా నేతల వంతు అయిందట. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని బీజేపీ బలంగా ఉంది. ఇక మహబూబ్నగర్, వరంగల్, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పార్టీ కేడర్ పర్వాలేదన్న రీతిలో ఉంది. ఇక నల్గొండ, ఖమ్మం జిల్లాలో పట్టణాలకే పరిమితమైంది బీజేపీ. గ్రామాల్లో కనీసం కమిటీలు కాదు కదా, జెండా మోసే వారు కూడా లేని పరిస్థితి నెలకొంది. బీజేపీకి కనీసం కేడర్ లేని ప్రాంతంలో ఎవరు నిలబడతారన్న చర్చ కూడా పార్టీలో జరగలేదట. కాకపోతే పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరగవు కాబట్టి ప్రతి గ్రామంలో తమ పార్టీ కార్యకర్త ఉన్నారని, అతనే బరిలోకి దిగుతారన్న ఆలోచన చేసిందట తెలంగాణ బీజేపీ అధిష్టానం. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 12,000కు పైగా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మేజర్ గ్రామ పంచాయతీలో బీజేపీకి కనీసం బూత్ కమిటీ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ పోరులో దిగి డబ్బు నష్టపోవటం ఎందుకని చాలా మంది భావిస్తున్నారట. మరో విషయం ఏంటంటే, తమ నేతల తీరు వల్లే పార్టీ గ్రామస్థాయి దాకా వెళ్లలేదన్న ఆరోపణలు చేస్తున్నారట సగటు బీజేపీ కార్యకర్త. ఎందుకంటే ఇప్పటిదాకా బీజేపీ సంస్థగత ఎన్నికలు జరపలేదు. జిల్లాలకు పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు కాలేదు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పడిన తర్వాతే గ్రామస్థాయి దాకా పార్టీ విస్తరిస్తుందన్న ఆలోచన లేకపోవటం దారుణమంటున్నారు కాషాయ పార్టీ కార్యకర్తలు. ఎంపీ ఎన్నికల్లో మోడీని చూసి, ఎమ్మెల్యే ఎన్నికల్లో స్థానిక నేతలను చూసి జనం ఓట్లు వేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండు ఫ్యాక్టర్లు ఏమాత్రం పనిచేయవు. ఇవన్నీ తెలిసి కూడా పార్టీని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ అంచనా వేసిన తరువాతే ఎంపీ బండి సంజయ్ 10 లక్షల ఆఫర్ ఇచ్చారని సెటర్ వేస్తున్నారట. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి అంతరి ద్రాక్ష అన్న చందంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.